బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి అయిన కొల్లూరి వెంకట్రావు గారితో ఈరోజు మనం ఉన్నాం. చూద్దాం మరి బాపట్ల నియోజకవర్గంలో గతంలో చూసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా గెలిపించుకోబోతున్నారు, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజల్లో ఎలా మమేకం అవుతున్నారు, ఆయన సేవలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, గెలుపు దిశగా ఎలా వెళ్ళబోతున్నారు. నమస్తే అండి. ఇప్పుడు ఆల్రెడీ విన్నారు. అసలు నరేంద్ర వర్మ గారు మీరు ఇప్పుడు చూసి ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు అందరూ చూస్తారని తెలుసు, ఇప్పుడు ప్రత్యక్షంగా అభ్యర్థిగా దిగారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ప్రస్తుతం? యాక్చువల్గా అయితే అండి బాపట్ల ఫస్ట్ నుంచి ఏదో కాంగ్రెస్ సీటు అని అలాగని అంటారు కానండి. యాక్చువల్గా 4 సార్లు గెలిచిన 2 సార్లు కాంగ్రెస్ 2 సార్లు వైసీపీ గెలిచినట్లో కూడా పెద్ద డిఫరెంట్ ఉండదండి. ఇక్కడ 4-5 వేల మార్జిన్ తోటే ఉంటుందండి. 4-5 వేల మార్జిన్ తోటి. ఎందుకంటే 2004లో 10,000 ఓట్లతో గాదంగరెడ్డి గెలిచాడు. 2009లో గాదంగరెడ్డి 1300తో గెలిచాడు, 1300తోటి. 2014లో అన్నం సతీష్ వచ్చేసి 3,600తో ఓడిపోయాడు. 2019లో కోన రఘుపతిరావు అప్పుడున్న ప్రభుత్వ గాలి వల్ల 15,000తో గెలిచాడు. సో యావరేజ్ లెక్కేసుకుంటే ఇక్కడ 5,000 ఓటింగ్ యావరేజ్గా వచ్చి 5,000 ఓటింగ్ తేడా అండి. ఆ 5,000 కూడా తేడా ఏంటంటే మాకు మైనస్ ఏంటంటే నామినేషన్ లాస్ట్ రోజు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు ఇక్కడ. లాస్ట్ రోజు ఇలా నామినేషన్ లాస్ట్ అనే రోజు క్యాండిడేట్ డిక్లేర్ చేస్తారు ఇక్కడ. అతను ఫుల్ఫిల్ అయ్యి జనాల్లో క్యాడర్లోకి వెళ్ళి జనాల్లోకి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు. దానివల్ల 4-5 వేల ఓట్లు మైనస్ అండి. సో ఈసారి అది ఫుల్ఫిల్ అయింది. అది మాకు ఈసారి ఏంటంటే 50 days ముందే అతన్ని అనౌన్స్ చేయడం వల్ల ఆల్రెడీ అతని సేవా కార్యక్రమాల ద్వారాగా వైద్య పరీక్షలు, కంటి చూపు కార్యక్రమాలు, రమేష్ హాస్పిటల్ సౌజన్యంతో కొన్ని మెడికల్ క్యాంపులు, మంచినీటి సౌకర్యాలు, ఈ రాయల్ మెరైన్ అని ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకి ఉద్యోగ కల్పనలో నరేంద్ర వర్మ గారు చాలా ముందు ఉన్నారు బాపట్లలో సేవా కార్యక్రమాల దూరంగా. సో మాకున్న ఈ 5,000 గ్యాప్ని రాజుగారు ఎప్పుడు అసలు క్యాండిడేట్గా డిక్లేర్ కాకముందే ఆ 5,000 డామినేషన్ అయిపోయింది. ఇతను క్యాండిడేట్ అయిన తర్వాత 10,000 వెళ్ళిపోయింది. 10,000 తర్వాత నుంచి ఇంకా పెరుగుతూ ఉంది రోజు. అంటే ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరైనా తెలిసింది? ఎవరైనా ఉండదు సార్, ఎవరైనా ఎనీవేర్ రెడ్డిగా ఎనీవేర్ ఏ క్యాండిడేట్ అయినా రాజుగారు అయినా అతను 15,000 20,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తారు 100%. అంటే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఒకటి స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ చేసిన కుప్పలు అవినీతి అండి. కుప్పలు మంచితనం ఇక్కడ. ఓ పక్క కుప్పలు మంచితనం రాజుగారి దగ్గర, కుప్పలు అవినీతి ఇక్కడ. ఏంటిది అవినీతి? ఒకటేం చెప్తామండి, రోడ్లు అసలు ఏం చేయకుండానే ఇసుక వాళ్ళ సొంత స్థలంలో ఇసుక తోలుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి. అతని పర్మిషన్ ట్రాక్టర్లో తిరగాలి. వేరే ట్రాక్టర్ వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఉండాల్సిందే. అదేంటి అసలు అది సామ్రాజ్యం ఇక్కడ, కోనా సామ్రాజ్యం నడుస్తుంది ఇక్కడ. మాట్లాడితే తీసుకెళ్ళి లోపలికి వేయటమే. అవి కూడా జరిగినాయా? వందలండి ఇక్కడ. మేము అనిపించామండి ఇక్కడ. స్వయంగా. మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అతను మా ఊర్లోనే ఉండేది. మా ఊర్లోనే ఉండేది. ఏ ఊరు మీది? 9th వార్డు చంద్రగోపాలంలో మా వార్డులోనే ఉంటాడు అతను. అప్పుడు అతను పోలీస్ ఫోర్స్ ఉపయోగించి ఒక పార్టీ ఉండాలి మా ఊర్లో, అతను ఉండే ఊర్లో ఒక పార్టీ ఉండాలని మమ్మల్ని నైట్ బెదిరించి కేసులు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు కూడా డోంట్ కేర్ అనుకున్నాం మేము. మా చంద్రబాబు నాయుడు టీడీపీ మీద, ఎన్టీ రామారావు మీద అభిమానంతో మేమంతే దానికి కట్టుబడిపోయి ఉంటాం. మేమంతే. ఎవరు ఆ టైంలో కొన్ని కేసులు మాకు నరేంద్ర వర్మ గారే సాయం చేశారు మాకు. నరేంద్ర వర్మ మీద వాళ్ళు ఎవరు రాలేదా? ఏమండి, నరేంద్ర వర్మ గారి జోలికి రాలేదా? ఆయన కూడా ఇబ్బంది పెట్టారండి. చాలా రకాలుగా పెట్టాడు సార్. అతను వ్యాపారం మీదకి వెళ్ళారు, అతను ఇండస్ట్రీల మీదకి వెళ్ళారు, అతను సంస్థల మీదకి వెళ్ళారు. అతను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారండి. అతను మనోధైర్యంతో తిట్టుకుంటూ వస్తున్నాడు అని ఇబ్బంది పెట్టారు. సో మెనీ కారణం అండి. మామూలుగా అతను రాయల్ మెరైన్ మీద ఎన్నిసార్లు రైడింగ్ చేయించారు. సీ పాడైపోతుందని. ఇప్పుడు సీ కోస్ట్ అనేది ఎక్కడైనా సరే మెరైన్లోనే ఉంటుంది, సీ కోస్ట్లోనే ఉంటుంది ఎక్కడైనా సరే. అలాంటిది ఆక్వాకల్చర్ ఎక్కడ ఉంటుందండి? సీ కోస్ట్లోనే ఉంటుంది కదా. అది సెంట్రల్లో ఉంటుంది కదా. ఆ సీ కోస్ట్ అయితే పాడైపోతుంది, ఇతని వల్లే పాడైపోతున్నట్టుగా. మన ఇండియాలో ఉన్న సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ఆక్వాకల్చర్ 90% సముద్ర తీరంలోనే ఉంటుంది. ప్లస్ కలవాల్సిందన్నీ కలుషితాలన్నీ సముద్రంలోనే. అయినా కూడా ఇతన్ని భయపెట్టించాలని, బెదిరిస్తే సైలెంట్ అయిపోతారని, క్యాండిడేట్కి పోటీ లేకుండా ఉంటారని చెప్పేసి అని భయపెట్టారు. అయినా ఆయన మొక్కని ధైర్యంతో నష్టపోయినా సరే ప్రజల కోసం నిలబడాలని చెప్పి నిలబడ్డాడు. ధైర్యం అనుకోవచ్చు లేదా ఏం చేస్తారని ధైర్యం అండి. ధైర్యం మనం ఎదుర్కొందాం. ఎన్నైనా ఎదుర్కొందాం. చూద్దాం ఎన్నాళ్ళు చేస్తారు. ఒక 5 సంవత్సరాలు చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు చూద్దాం అని చెప్పేసి అని వెయిట్ చేశారు. అతను చివరికి క్యాండిడేట్ అయ్యాడు. రేపు పొద్దున ఇతను కక్షాదింపు చేసే మనిషి కూడా కాదండి రాజు గారు. మన ప్రజాస్వామ్య పద్ధతులు వెళ్ళే మనిషి ఆయన.
రఘుపతి గారు మామూలుగా కక్ష పెట్టలేదండి. ఇక్కడ బాపట్లో జరిగిన అవినీతి అంటే జనాలు చెప్పుకోవడం అయితే 3,000 కోట్ల పైన అనుకుంటున్నారు. బాపట్ల అవినీతి 3,000 కోట్ల అవినీతి 3,000 కోట్లు అండి వైసీపీలో. అవునండి. 50 అడుగుల నుంచి 70 అడుగులు ఇసుక తీశారండి లోతు. ఒక మైనింగ్ రూల్ ప్రకారం 6 అడుగులు 7 అడుగుల వరకు తీయాలి ఇసుక. మీరు వస్తే నేను చూపిస్తానండి. అంత తీసారా? అసలు మనిషి అనేవాడు పడేస్తే జీవితంలో పైకి రాలేడు. కాదు ఏ సపోర్ట్ చేసినా రాలేడు, పైకి రాలేడు. అంత తవ్వారా? అంత తోమారండి. కన్ను చూపినలో కన్ను లోతు అందదన్నమాట. అంత తోమారు అనమాట. తోమి వేరే ట్రాక్టర్ ఎవరు ఇసుక అనేది ఎవరు అమ్మడానికి లేదండి. ఇక చంద్రబాబు నాయుడు గారి టైంలో సిమెంట్ ఇసుక వచ్చేసి ట్రాక్టర్ 1000 రూపాయలు అండి. ఇవాళ అదే ట్రాక్టర్ 5,000 రూపాయలు. అతను మనుషులే అమ్మాలి, అతని బెనామీలే అమ్మాలి. వేరే ఎవడైనా సొంత పొలంలో ఇసుక తీసినా కూడా ఒప్పుకోరు. మరి నరేంద్ర వర్మ గారి గెలుపుకి మీరు పార్టీ కార్యకర్తలే కానీ నాయకులు కానీ ఎంతవరకు సపోర్ట్గా ఉండబోతున్నారు? అంటే ఈ ఎలక్షన్ ఒక వారు. అవునండి. ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది మేడం? వాసన చెప్పాలంటే చాలా తక్కువగా ఓడిపోతున్న 4 సంవత్సరాల నుంచి ఓటమిని 2014 అధికారంలోకి వచ్చినా కూడా 2014 అధికారంలోకి వచ్చినా కూడా ఎమ్మెల్యే ఓటమి రుసుము చూసి మాకు 20 సంవత్సరాలు అవుతుంది మేడం. తహతహలాడుతున్నాం మేము గెలిపించుకోవడానికి. అసలు మా ఎఫర్ట్ మొత్తం 100 అయితే 1000% పెట్టడానికి మేము సహకరిస్తున్నానికి సిద్ధంగా ఉన్నాం అనమాట. ఎందుకంటే ఆ గెలుపుని ఆస్వాదించాలని మేము తహతహలాడుతాం అనమాట. నరేంద్ర వర్మ గారు ఎలాంటి వ్యక్తి? అసలు చాలా సాఫ్ట్ కార్నర్ అండి. బిజినెస్ పరంగా జనాలకు నిరుద్యోగ వృద్ధి కల్పించే మనిషి, కక్షపూరితంగా వ్యవహరించే మనిషి కాదు, నలుగురు సహాయం చేసే మనిషి. ఎవరికి ఏ సబ్బంది ఉన్నా నేనున్నా ముందుకు వచ్చి అతను ఆదుకునే తత్వం మనిషి అండి ఆయన. అతని సంపాదనలో కొంత పేద ప్రజలకి ఖర్చు పెట్టుకుంటూ దాన ధర్మాలు చేసుకుంటూ ఆర్థికంగా ఇప్పుడు నిరుద్యోగం ఇక్కడ తాండవేస్తుందండి. నిరుద్యోగం ఇక్కడ తాండవిస్తూ ఉంటే అతను దాదాపు 5,000 కుటుంబాలకి ఉద్యోగాలు ఇచ్చే ఉన్నాడండి బాపట్ల సర్కిల్లోనే. అదండి. మరి ఈ ఎలక్షన్కి నరేంద్ర వర్మ అని నేను అనేది వినొచ్చు అంటారా? 100కి 1000% అండి. వినొచ్చా? 100కి 1000% అండి. అధ్యక్ష అది చంద్రబాబు గారి పక్కనే కూర్చొని, చంద్రబాబు గారి వెనక పక్కన కూర్చొని చూడాలనేది మా ఆకాంక్ష. అభివృద్ధి అంటే మాకు అర్థం ఇష్టం అండి, మేము చూడాలని. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరి ఇంటర్వ్యూలో శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరికీ సెలవు, నమస్కారం.